బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్టులో మహిళా నేతలు ఆయనకు హారతులిచ్చి వీరతిలకందిద్దారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో సెల్యూట్ తెలంగాణ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ముఖ్య నేతలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. కేంద్ర మంత్రులకు దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రసూల్పుర, ప్యారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. పార్టీ ఆఫీసులో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలకు రాష్ట్ర నాయకులు సన్మానం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ సెల్యూట్ తెలంగాణ పేరుతో హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.